నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, కేజ్రీవాల్ అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం అందరూ తెలిసిందే. సో ఆయన ఆ అక్రమం జరిగేటప్పుడు ఆ సమయంలో 173 ఫోన్లను ధ్వంసం చేశారు, అంటే ఆధారాలను ధ్వంసం చేశారు అని చెప్పేసి కౌంటర్ పిటిషన్ వేసింది, కౌంటర్ అఫిడవిట్ వేసింది ఈడీ. దీని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? అంటే బెయిల్ కోసం ఆయన ప్రయత్నాలు ఆయన చేసుకుంటున్నాడు బయటపడటానికి. అయితే ఆయన బయటకు వస్తే సాక్ష్యాధారాలు తారుమారు చేసే ప్రమాదం ఉంది అనేది ఈడీ ఆర్గ్యూ చేస్తోంది. కవిత బెయిల్ పిటిషన్లో కూడా అదే మాట్లాడారు వాళ్ళు. దాదాపుగా బయటకు వస్తే వీళ్ళు సాక్ష్యాధారాలు తారుమారు చేసేటువంటి అవకాశం ఉంది, సాక్షుల్ని ప్రలోభపెట్టు భయపెట్టు వాళ్ళని కంట్రోల్లోకి తీసుకునేటువంటి ప్రమాదం కూడా ఉంది అనేది వాళ్ళు జనరల్గా చేసే ఆరోపణే. అందులో భాగంగానే అంటే గతంలోనే వీళ్ళు సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఆ ప్రయత్నాల్లో భాగంగా 173 ఫోన్లని ధ్వంసం చేశారు. అంటే ఫోన్ టాక్ చేసినటువంటి సంభాషణలు ఇంకో చోట ఎక్కడో రికార్డ్ అయి ఉంటాయి, దాని అవతల వైపు ఎండ్ ఏమిటి అనేది తెలియకుండా ఉండటం కోసం దాన్ని ధ్వంసం చేసేయటం అనేది జరుగుతుంది మామూలుగానే. ఒక క్రైమ్ జరిగినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఇదేదైతే ఉందో ఫోను లేకపోతే మరొకటో దాన్ని ధ్వంసం చేయటం ద్వారా కొంతవరకు మాకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ మేరకు 173 ఫోన్లు పైన ఆయన ధ్వంసం చేశారు. అంటే ఫోన్లు ధ్వంసం చేయటం కాదు, దాన్ని తాలూకా డీటెయిల్స్ ఏవి లేకుండా చేశారు అనేది, అది సాక్ష్యంగా పనికిరాని పరిస్థితి కల్పించాడు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ ఆయన మీద వాళ్ళు చేసింది. అందుకని బెయిల్ ఇవ్వద్దు అనేది ఒకటి. రెండోది, ఇందులో వేరే ఇంటెన్షన్స్ ఏమీ లేవు అనేది కూడా వాళ్ళు అఫిడవిట్లో స్పష్టంగా చెప్పారు. ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం అరెస్టులు జరిగినాయి అనేది తప్పు. స్ట్రైట్గా కేసు ఉంది, చాలా విజిబుల్గానే కేసు ఉంది. ఢిల్లీ లిక్కర్ గేట్ అనే కేసు ఉంది. అది అమలులోకి వచ్చిందా లేదా వీళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది పక్కన పెట్టేస్తే ఆ యాక్టివిటీ అయితే నడిచింది. ఆ యాక్టివిటీలో చాలామందికి వీళ్ళు అవకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు. అంటే వాళ్ళు ఏదైతే గేట్లు తెరిచారో ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలోకి ప్రైవేటు శక్తుల్ని ఇన్వైట్ చేశారో ప్రభుత్వ వాటా తగ్గించుకునే క్రమంలో దాన్ని తమ వైపు మళ్లించుకోవడానికి, ఆ వాటాలు కొనుగోలు చేయడానికి చాలామంది ప్రైవేటు వ్యక్తులు అయితే రకరకాల ప్రయత్నాలు చేశారు. దాంట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు కూడా చాలా ప్రముఖంగా ఉన్నారు. వాళ్ళ తరఫున ఏజెంట్గా కవిత గారు వ్యవహరించారు. ఆ సందర్భంగా ఆవిడ అకౌంట్లోకి చాలా డబ్బులు పంపైనాయి, 100 కోట్ల వరకు వెళ్ళినాయి అనేది ఆరోపణ. సో వీళ్ళందరి మీద ఆరోపణలు ఉండటానికి ఒక రీజన్ ఉంది, ఒక ప్రాపర్ కేసు ఎస్టాబ్లిష్ అయి ఉంది అక్కడ. కాబట్టి ఈయన్ని అరెస్ట్ చేయటం ద్వారా ఒక ప్రయోజనం కేంద్ర ప్రభుత్వానికి నెరవేరింది. మేము ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టదలుచుకుంటే ఈ లెవెల్లో ఇబ్బంది పెట్టగలం, కాబట్టి మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టద్దు అని ఒక కాషన్ అయితే ఇతన్ని అరెస్ట్ చేయడం ద్వారా, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయడం ద్వారా ప్రపంచానికి ఇచ్చారు. కేజ్రీవాల్ కూడా అంటే ఆయన ఆ రోజుల్లో కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతి పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఒక ఆందోళనలో నుంచి పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. అయితే ఆయన బ్యూరోక్రసీ నుంచి వచ్చినటువంటి పొలిటీషియన్, ఆదర్శవాద రాజకీయాలని చాలా ప్రముఖంగా మాట్లాడినటువంటి కేజ్రీవాల్ వెసులుబాటు ఉన్నప్పుడు, అంటే ఎక్కడైనా జరిగేటువంటి ప్రక్రియ ఇది, తను డిజిన్వెస్ట్మెంట్కి వెళ్ళేటప్పుడు కేంద్ర ప్రభుత్వం అయినా కానీ చాలా లాలూచీలు పడి చాలా కంపెనీలు అంటే ఒక 100 కోట్ల కంపెనీని 25 కోట్లకి అమ్మేసి 25 కోట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదని నివేదికలు పుట్టించి అమ్మేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. మిగిలిన 25 లేకపోతే 75 కోట్లు వీళ్ళ అకౌంట్లోకి పంపైపోవడం మనకు తెలుసు. ఇదంతా ఒక ఆచారంగా ఆనవాయితీగా నడుస్తోంది కదా, మనం చేస్తే తప్పేంటి అని చెప్పి ఆయన కొంచెం దాన్ని ఏమిటంటారు, సినిమాటిక్ లిబర్టీ అన్నట్టుగా పొలిటికల్ లిబర్టీ తీసుకున్నాడు. ఆ పొలిటికల్ లిబర్టీ తీసుకునేటప్పుడే కేంద్ర ప్రభుత్వానికి తెలుసు ఇక్కడ ఒక పొలిటికల్ లిబర్టీ జరుగుతోంది అని తెలిసి వాళ్ళు పిన్ చేసి పెట్టారు.
ఇతన్ని ఏ క్షణంలోనైనా ముయ్యటానికి ఇది ఉపయోగపడుతుంది అనుకున్నారు, ఉపయోగపడింది. టార్గెట్ చేశారు, దాడి చేశారు, లోపల పెట్టారు, అయిపోయింది. సో ఇప్పుడు కేజ్రీవాల్ని ఎలక్షన్ అయ్యే వరకు, అంటే ఆయన రకరకాల ఆర్గ్యుమెంట్లు చేస్తున్నాడు. ఆరోగ్యం బాగాలేదు అంటున్నాడు, ఆరోగ్యం చెడగొట్టుకోవడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు లోపల అన్నారు. అంటే తినకూడనివి తింటున్నాడు, తాగకూడనివి తాగుతున్నాడు, తద్వారా ఆరోగ్యం చెడగొట్టుకుని కోర్టు ముందుకు రావాలని ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక మాట ఈడీ అధికారులు మాట్లాడేశారు, అయిపోయింది. అలా అనారోగ్య కారణాలు చూపించి బయటపడాలనుకుంటున్నాడు. ఎన్నికల ప్రచారము, తన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత అధ్యక్షుడిగా తన మీద ఉందనేది ఒకటి మోరల్ గ్రౌండ్స్ కింద బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇలా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. ఏ ప్రయత్నం వర్కౌట్ అయి బయటకు వస్తాడు అనేది ఒక సందేహం ఉంది. ఈ ప్రాసెస్లో మరొక్కసారి ఆయన్ని బోర్డు మీద నిలబెట్టి మళ్ళీ ప్రపంచానికి ఒక వార్నింగ్ ఎన్నికల ముంగిట ఇవ్వాలి అనేది ఉద్దేశంతో ఈడీ రోజుకొక విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈయన 173 ఫోన్లో 175 ఫోన్లో ధ్వంసం చేశాడు అనేది ఒకటి. దీంతో పాటు ఈయనకి చాలా సీరియస్గానే క్రైమ్తో సంబంధం ఉంది. అసలు ఆయనే డిజైనర్ కూడా. ఈ స్కామ్ డిజైనింగ్ చేసినటువంటి ఆర్కిటెక్టే కేజ్రీవాల్ అనేది ఎస్టాబ్లిష్ చేసి బలంగా చెప్పడానికి చాలా సాక్ష్యాధారాలతో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. జరగలేదు అనడానికి ఆయన దగ్గర కూడా ఆధారాలు ఏం లేవు, ఎందుకంటే అఫీషియల్గా ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్ అది. మిగిలిన యాక్టివిటీ ఈ అఫీషియల్ అనౌన్స్మెంట్ వెనకాల అన్అఫీషియల్గానే జరుగుతుంది. అది డెఫినెట్గా జరిగి ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. కాబట్టి కేజ్రీవాల్ ఏదో సచ్చీలుడు, ఆయన కడిగిన ముత్యం అని అయితే ఎవరూ అనుకోవడం లేదు ప్రపంచంలో. ఆయన అవినీతిలో భాగస్వామి అయ్యాడు, అవక తప్పని పరిస్థితి కూడా ఉంది, అయ్యాడు. ఎవరైనా అంతే. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా లిబరలైజ్డ్ ఎకానమీలో వచ్చిన వెసులుబాట్లను వాడుకుని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే వీళ్ళ బాధ ఏంటంటే ఆర్థిక రంగంలో వచ్చిన సరళీకరణలు న్యాయ రంగంలో రావట్లేదు, చట్టాల్లో లిబరలైజేషన్ ఎఫెక్ట్ కనబట్టడం లేదు అనేది ఒక ఆవేదన ఉంది వీళ్ళకి. అందుకని చట్ట సవరణలు జరగాలి అనేటువంటి కోరిక కోరుతున్నారు వీళ్ళకే కాదు, ప్రభుత్వాలు నడిపిస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఈ అభిప్రాయం ఉంది. ఆ మేరకు కొన్ని మార్పులు జరుగుతున్నాయి. రాజ్యాంగాన్ని తూట్లు పొడవటం అనే ప్రోగ్రాం కూడా ఇందులో భాగంగానే జరుగుతోంది. రాజ్యాంగాన్ని పక్కకి నెట్టాలి, పక్కకి నెట్టి నెమ్మదిగా చట్టాల్లో లిబరలైజేషన్, న్యాయపరమైనటువంటి ఒక వెసులుబాట్లను కల్పించుకుంటూ వెళ్ళాలి వ్యాపార వర్గానికి. ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాల పరిధిలో అయితే అది అంత ఈజీ వ్యవహారం కాదు. అందుకని ఆయన బయటపడటానికి తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. ఆయన్ని లోపల ఉంచడం ద్వారా ప్రయోజనం పొందాలని బీజేపీ ట్రై చేస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు కొత్తగా ఈడీ ఆయన మీద కొత్త ఎలిగేషన్స్తో ముందుకు వచ్చింది. అందులో భాగంగా వాళ్ళు ఈ విషయాలన్నీ బయట మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడాలి కేజ్రీవాల్ ఎప్పటికి వస్తాడు అనేది చూడాలి. ఈ ఎలక్షన్లో అయితే వచ్చే అవకాశం లేదు. ఈ ఆర్గ్యుమెంట్లతో బయటకు వచ్చే ప్రసక్తి అయితే అస్సలు లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.